మహాగణుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల నాయన, పరిశుద్ధుడైనటువంటి మహా గొప్ప దేవ, మీ ప్రియ కుమారుడు, మా ప్రభు, ప్రియ రక్షకుడు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి మిక్కిలి శ్రేష్టమైన నామములో ఈ యొక్క సాయంత్రం వేళ మీ యొద్దకు వచ్చుటకు, శిలువపై మా నిమిత్తం ఆయన చిందించిన అమూల్యమైన రక్తమును ఆశ్రయించి మీ వైపు చూచుటకు పరిశుద్ధాత్మ సహాయముతో ప్రార్థించుటకు మీరు మాకు ఇచ్చినటువంటి అనుమతిని బట్టి, అవకాశమును బట్టి, ఆరోగ్యమును బట్టి, ఆయుష్ను బట్టి, అనుగ్రహమును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఏ మాటలైతే రాత్రి మాకు అవసరమో వాటిని మాకు నేర్పించి మమ్మను బలపరచమని, మరింత వెలిగించమని వేడుకొనుచు యేసుక్రీస్తు ప్రభువారి దివ్యమైన నామములోనే ప్రార్థన మనవులు మీకే సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, మనము గడిచిన పర్యాయము 25వ సందేశాన్ని మనం మాట్లాడుకోవడం జరిగింది. అయితే పలు చోట్ల ఈ మధ్య కాలంలో జరిగినటువంటి సభలలో నేను మరికొన్ని నూతన క్రిస్మస్ సందేశాలు ఇవ్వడం జరిగింది. వాటి యొక్క నంబర్ తర్వాత మనము కేటాయించుకోవచ్చు. ఈరోజు మీరు వినబోయేది క్రిస్మస్ సందేశాల శీర్షికలో ఇది 26వ సందేశం అని మనము మాట్లాడుకుందాం. క్రిస్మస్ సందేశాల శీర్షికలో ఇది 26వ సందేశం. దీనికి ఒక టైటిల్ కూడా ఇద్దాం ఆన్ ద స్క్రీన్. చెరగని దేవుని సంకల్పం. అది ఈ రాత్రి మన అంశం. క్రిస్మస్ మెసేజ్ నంబర్ 26గా మన ముందుకు వస్తుంది. చెరగని దేవుని సంకల్పం. మనసు పెట్టి జాగ్రత్తగా ఈ మాటలు మనము ఆలోచిద్దాం. ప్రియులారా, సంకల్పం అన్న పదం మరికొన్ని పర్యాయ పదాలను మనకు గుర్తు చేస్తూ ఉంటుంది. సంకల్పము అనే పదం ఉద్దేశము అనేటువంటి మరొక పదానికి పర్యాయ పదం. సంకల్పము, తెలుగులో సంకల్పము, ఉద్దేశము, ఆలోచన, తలంపు, ప్రణాళిక, చిత్తము అను మొదలైన పదాలన్నీ కూడా దాదాపుగా ఒకే అర్థాన్ని ఇస్తూ ఉంటాయి. ఇంకొకసారి, సంకల్పము, ఉద్దేశము, ఆలోచన, తలంపు, ప్రణాళిక, చిత్తము అను మొదలగు పదాలు దాదాపుగా ఒకే భావాన్ని ఇస్తూ ఉంటాయి. ఆంగ్ల భాషలో అయితే పర్పస్, PURPOSE, పర్పస్ అని అంటారు సంకల్పాన్ని, లేదా ఇంటెన్షన్ అనొచ్చు, ప్లాన్ అనొచ్చు, థాట్ అనొచ్చు, విల్ అని కూడా అనొచ్చు. దాదాపుగా ఈ పదాలన్నీ కూడా ఒకే భావాన్ని తెలియజేస్తూ ఉంటాయి. రైట్. చెరగని దేవుని సంకల్పం, అది మన అంశం. దేవుని గురించి తర్వాత ఆలోచిద్దాం. దేవుని సంకల్పం గురించి కాసేపు అయిన తర్వాత ఆలోచిద్దాం. ఇప్పుడు నేను ఏ పదాలైతే చెప్పానో ఈ పదాలన్నీ కూడా మన జీవితంలో మనకు కూడా వర్తిస్తాయిగా. మనకు కూడా కొన్ని ఉద్దేశాలు ఉంటాయి జీవితంలో, మనకు కూడా కొన్ని ఆలోచనలు ఉంటాయి మానవులుగా, కొన్ని తలంపులు ఉంటాయి, కొన్ని ఉద్దేశాలు ఉంటాయి, కొన్ని సంకల్పాలు ఉంటాయి, కొన్ని ప్రణాళికలు ఉంటాయి. ఆలోచన లేకుండా, ప్రణాళిక లేకుండా, తలంపు లేకుండా, ఉద్దేశము లేకుండా మనం అడుగులు ముందుకు వేయం. పసిపిల్లల నుంచి పెద్దవారి వరకు, వృద్ధుల వరకు, మనిషి అనే ప్రతి ఒక్కరికి ఇవన్నీ కూడా ఉంటేనే జీవితం నడుస్తుంది. కాకపోతే ఈ రాత్రి మనం గమనించవలసింది, మనం ఎన్నో అనుకుంటాం, మనకెన్నో ఆలోచనలు ఉంటాయి, కానీ అనుకున్నవన్నీ జరగవు. ఇది నిజమేనా? మనం ఎన్నో ఆలోచిస్తాం, ఆలోచించేవన్నీ జరగవు. మనం ఎన్నో ఉద్దేశిస్తాం, ఉద్దేశించేవన్నీ జరగవు. మనం ఎన్నో ప్రణాళికలు రూపొందిస్తాం, మనం రూపొందించే ప్రణాళికలన్నీ 100కు 100% విజయవంతంగా నెరవేరవు. గనుక మనం చేసే ఆలోచనలు, మనము చేసే తలంపులు,
ఉద్దేశాలు, ప్రణాళికలు, ఆలోచనలు కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు. కొన్ని విజయాన్ని చూస్తాయి, కొన్ని వైఫల్యాన్ని చూస్తాయి. అరే అనుకున్నది జరగలేదు. ఈ అనుభవం దాదాపుగా మనందరికీ కూడా నిత్యము ఉంటుంది బ్రతికినంతకాలం. నేను అనుకున్నాను కానీ అనుకున్నంతగా జరగలేదు అని అంటాం మళ్ళీ. ఇది మానవులుగా మనకున్నటువంటి సహజమైనటువంటి స్థితి, ఒక రకంగా సహజమైనటువంటి పరిమితి. అంటే మన ఆలోచనలు, మన ఉద్దేశాలు, మన సంకల్పాలు, మన ప్రణాళికలు కొన్ని సందర్భాలలో చెరిగిపోతూ ఉంటాయి. గనుక మనవి చెరిగిపోయే సంకల్పాలు. నేను ఎన్నో కలలు కన్నానండి నా పిల్లల విషయంలో, అన్నీ అలా గాల్లో కలిసిపోయాయి అంటుంటాం మనం. నేను ఎన్నో ఆలోచనలతోనే ఒక అడుగు ముందు వేశాను నా జీవితంలో, కానీ అనుకున్నట్టుగా జరగల. అంటే మన కలలు, మన ఆలోచనలు చెరిగిపోతూ ఉంటాయి. దిస్ ఈజ్ అవర్ లిమిటేషన్. అయితే నేను ఇప్పుడు బైబిల్లో నుండి కొన్ని వచనాలు చూపిస్తాను. నేను చూపించబోయే వచనాలన్నీ కూడా దేవునివే. నేను ఏమీ వివరించను. ఆ వచనాలన్నీ చదువుతుంటే మీకు ఏమనిపిస్తుంది? అసలు దేవునికి ఆలోచనలు ఉంటాయా? దేవునికి సంకల్పం, ఉద్దేశం, చిత్తము ఇలాంటివి ఏమైనా ఉంటాయా? ఉంటాయి అని మీకు అనిపిస్తే ఈ వచనాలు చూస్తుండగా, తీర్మానము అనే పదం కూడా ఈ కోవకే చెందుతుంది. నిర్ణయము అనేది కూడా ఈ కోవకే చెందుతుంది. మనం చూడబోయే వచనాలలో ఇలాంటి పదజాలాలు కనబడినప్పుడు ఆ వచనాలు దేవుని ఆలోచనలు, దేవుని చిత్తము, దేవుని ఉద్దేశాలు, దేవుని యొక్క చర్యలు లేదా దేవుని యొక్క ప్రణాళికలు అవి మనలాగానే, మనకున్నట్టుగా, మన స్థితిలాగానే దేవుడు కూడా ఫెయిల్ అవుతూ ఉంటాడా? దేవుడు కూడా విఫలమవుతూ ఉంటాడా? ఆయన ఆలోచనలు, ఆయన సంకల్పాలు కూడా అవి ఫెయిల్ అయిపోతుంటాయా అనే విషయాన్ని ఒక్కసారి మనసులో పెట్టుకొని ఆ వచనాలు చూస్తూ కొద్ది నిమిషాల పాటు అడుగులు ముందుకు వేద్దాం. ఆ వచనాలు మనకేం తెలియజేస్తున్నాయో ఆలోచన చేద్దాం. లెట్స్ బిగిన్. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 29వ అధ్యాయం. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 29వ అధ్యాయం. దావీదు గారు దేవునిని స్తుతిస్తున్నాడు. నేను 10వ వచనం నుంచి చూసుకుంటే నేనే చదువుతాను. దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 29వ అధ్యాయం 10 నుంచి. రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించాను. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. యెహోవా, భూమి ఆకాశముల యందుండు సమస్తమును నీ వశము. ఆ మాట ఏదో మనల్ని తడుతోంది. అంటే నీ వశము అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ కంట్రోల్, నథింగ్ ఈజ్ అవుట్ ఆఫ్ యువర్ కంట్రోల్. నీ చెయ్యి దాటి అంటూ ఏమీ లేదు అనే భావన అక్కడ రావట్లా. భూమి ఆకాశముల యందుండు సమస్తమును నీ వశము. మహాత్మ్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి యెహోవా. రాజైన దావీదు గారి ఉద్దేశం ఏంటో చూద్దాం ఆయన మాటల్లో. యెహోవా, రాజ్యము నీది. అదేంటి? ఈయన కదా రాజు, ఈయన కదా రాజు. 29వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. 29వ అధ్యాయం మొదటి వచనం. తర్వాత రాజైన దావీదు సర్వసమాజముతో ఇలాగ మాట్లాడుచున్నాడు. అంటే మాట్లాడుచున్న ఈయనే రాజు. దావీదు అనే రాజుగారికి ఒక రాజ్యం ఉంది. కానీ రాజ్యం ఉన్న దావీదు గారు అంటున్నారు దేవునితో, యెహోవా 11వ వచనం, రాజ్యము నీది. అంటే కాదు నాది అని. కుర్చీలో కూర్చుంది నేనేనా, రాజ్యం నీది అంటున్నాడు ఆయన. ఇంకా నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. అందరి మీదను నువ్వు పైగా ఉన్నావు అంటే అర్థం ఏంటి? నీకు పైగంటూ ఏమీ లేదు. వెరీ గుడ్. ఇంకా ఐశ్వర్యమును, గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును, పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడును. అందరికీ బలము ఇచ్చువాడును.
నీవే. ఈ మాటలన్నింటిలో మిమ్మల్ని గమనించమని కోరుతుంది ఒకటి. ఈ వచనాలన్నిటిలో ఒక కామన్ పాయింట్ దావీదు గారి మాటల్లో మనకు కనబడుతుంది. అంటే అర్థం ఏంటి ఇది? దీని అర్థం ఏంటి? ఆయన మాటల్లో ఏది కూడా దేవుని కంట్రోల్లో కాకుండా, ఆయన వశములో లేకుండా ఏది కూడా బయట లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హిస్ కంట్రోల్, ఇన్ హిస్ జ్యూరిడిక్షన్ అనే భావన ఆయన మాటల్లో వ్యక్తం అవ్వట్లా. ఆలోచించండి. ఇంకొన్ని వచనాలు చూద్దాం. యోబు గ్రంథం 42వ అధ్యాయం. యోబు గ్రంథము 42వ అధ్యాయం. దీన్ని మాట్లాడుకునే ముందుగా ఒక చిన్న మాట. యోబు గారి స్నేహితులు యోబు గారిని రెచ్చగొట్టారు. ఆయన మీద ఏదో బురద చల్లే ప్రయత్నం చేశారు. దానికి ఆయన డిఫెండ్ చేసుకునే ప్రయత్నంలో ఎక్కడో దేవుడు తనకు అన్యాయం చేస్తున్నట్టుగా ఉంది అనేటువంటి భావాన్ని ఆయన ఎక్స్ప్రెస్ చేశాడు. యోబు గారు, భక్తుడైన యోబు గారు. అప్పుడు 38వ అధ్యాయంలోను 39వ అధ్యాయంలోను అలా దేవుడు మాట్లాడుకుంటూ యోబు గారి ఎదుట ప్రశ్నల వర్షాన్ని కుమ్మరిస్తే 42వ అధ్యాయానికి వచ్చేసరికి యోబు గారు దేవునితో ఏం మాట్లాడుచున్నాడో, ఆయన సమాధానం ఏంటో చూద్దాం. అప్పుడు యోబు, మొదటి వచనం నుంచి, అప్పుడు యోబు యెహోవాతో ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాను. ఏమిటది? నీవు సమస్త క్రియలను చేయగలవనియు. నెక్స్ట్, నీవు ఉద్దేశించినది, అగైన్ నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదని నేనిప్పుడు తెలుసుకొంటిని. భక్తుడైన యోబు గారు సహితము దేవుని గురించి తన జీవితంలో నూతన విషయాలను తెలుసుకుంటూనే ప్రయాణం చేస్తున్నాడు. మొదటి అధ్యాయంలోనే యోబు గారి గురించి మంచి సాక్ష్యం ఉంది ఈ గ్రంథంలో. కానీ 42వ అధ్యాయానికి వచ్చేసరికి కూడా నేను ఇంకా కొత్త విషయాలు తెలుసుకుంటున్నాను ప్రభువా నీ గురించి అంటున్నాడు ఆయన. అందుకే దేవునిని మనము అనంతుడు అనేది. గాడ్ ఈజ్ ఇన్ఫినిట్ ఇన్ నేచర్, ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. ప్రతి విషయంలో కూడా దేవుడు అనంతుడై ఉన్నాడు. ఇక్కడతో దేవుని గురించి నాకు అన్నీ తెలిసిపోయాయి అని ఫుల్ స్టాప్ పెట్టి పుస్తకం క్లోజ్ చేసే పరిస్థితి ఎవ్వరికి ఉండదు ప్రపంచంలో, ఈవెన్ పరలోకంలో దూతలకు సైతం. కారణం, దేవుని జ్ఞానానికి కానీ, దేవుని శక్తికి కానీ, దేవుని బలానికి కానీ, అసలు దేవునికి ఉన్న ఏ సుగుణానికి కూడా అంతం ఉండదు. అనంత సుగుణాలు, వాటి స్థితి అనంతం. అందుకే యోబు గారు ఇక్కడ అంటున్న మాట, దేవా నీవు సమస్త క్రియలు చెయ్యగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియూ నిష్ఫలము కానేరదని నేనిప్పుడు తెలుసుకుంటుని. ఈ వచనాలు నేను వివరించను అంటున్నాను కానీ వివరించేస్తున్నా. విషయం అయితే అర్థమైపోతుందిగా. నీవు ఉద్దేశించినది ఏదియు ఏమి కాదు, నిష్ఫలము కాదు. నిష్ఫలము కాదంటే అర్థం ఏంటి? చెరగదు, ఫెయిల్ అవ్వదు. అంటే దేవా నీ ఉద్దేశము చెరగనిది. చెరగనిది నీ ఉద్దేశం. ఉద్దేశానికి ఉన్న మరొక పర్యాయ పదం ఏమిటి? సంకల్పం. నీది చెరగని సంకల్పం అంటున్నాడు యోబు భక్తుడు. ఇంకా కొన్ని చూద్దాం. కీర్తనల గ్రంథంలో ఈరోజు మనం వాక్య పఠనంగా మనం చదువుకున్నది 115వ కీర్తన. కీర్తనల గ్రంథములోని 115వ కీర్తన 3వ వచనం. మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకు ఇచ్చ వచ్చినట్లుగా. ఎలా? తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. తనకిష్టం వచ్చినట్లుగా ఆయన చేస్తున్నాడు. అంటే ఎవరు కూడా నువ్వు అలా చేయకూడదు, ఇలా చేయాలి అనే ఇన్స్ట్రక్షన్స్ ఆయనకి ఇచ్చే స్టేట్లో ఆయన లేడు. ఆయన అనుకున్నది చేస్తాడంతే, ఆయన అనుకున్నది జరిగిస్తాడంతే. ఈ మాట పరోక్షంగా దేవుని సార్వభౌమాధికారాన్ని తెలియజేస్తోంది. ఆయనను ఎవరో కంట్రోల్ చేసే స్థితిలో లేరు. మనల్ని అడుగుతారు ఎవరైనా, నీ ఇష్టమా అని. నీ ఇష్టమా అని మనల్ని అడిగితే నా ఇష్టమే అంటే అన్నీ నీ ఇష్టం కాదంట. మళ్ళీ యువతల నుంచి అంతా నీ ఇష్టం కాదు, అన్నీ నీ ఇష్టం కాదు. ఈ మాట మనకు అప్లై అవుతుంది. దేవుని దగ్గరకు వచ్చేసరికి అంతా నా ఇష్టం అనే మాట ఆయనకు కరెక్ట్గా సెట్ అవుతుంది, ఆయనకు మాత్రమే. ఇంకా చూద్దాం. సామెతల గ్రంథం కంటే ముందు కీర్తనల గ్రంథంలో మరొక మాట 135వ కీర్తన. 135వ కీర్తన
6వ వచనము చూద్దాం. 6 ఆకాశమందును భూమి యందును సముద్రముల యందును మహాసముద్రములన్నిటి యందును ఆయన ఏముంది, తనకిష్టమైనదంతయు జరిగించువాడు. ఆకాశమందైనా భూమి ఎందైనా సముద్రముల ఎందైనా మహాసముద్రములన్నిటి ఎందైనా ఎక్కడైనా సరే ఆయన తనకిష్టమైనదంతా జరిగించేవాడు. తనకిష్టమైనదంతా జరిగించేవాడు అంటే అర్థం ఏంటి? అగైన్, హీఈస్ ద రూలర్. ఆయన పరిపాలన చేయవాడు, ఆయన ఏలిక, ఆయనే పాలకుడు. అందుకే యెహోవా నిరంతరము రాజయ్యి ఉన్నాడని బైబిల్లో కనబడుతుంటుంది. వెళ్దాం, ఇంకొంచెం ముందుకు వెళ్దాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం. సామెతల గ్రంథము 19వ అధ్యాయం 21వ వచనము చూద్దాం. 21. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, అయితే యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. ఆయన తీర్మానమే స్థిరము. నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును, కానీ అన్ని నెరవేరవు. దేవుని తీర్మానమే స్థిరము. దేవుని తీర్మానమే స్థిరము అంటే అర్థం ఏంటి? ఆయన తీర్మానము ఫెయిల్ అవ్వదు, చెరగనిది. 21వ అధ్యాయం, అదే సామెతల గ్రంథము 21వ అధ్యాయం మొదటి వచనము. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలెనున్నది, ఆయన తన చిత్తవృత్తి చొప్పున దానిని త్రిప్పును. మళ్ళీ, యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలెనున్నది, ఆయన తన చిత్తవృత్తి చొప్పున దానిని త్రిప్పును. ఒకనాడు అష్షూరీయులు ప్రపంచాన్ని ఏలారు అని అంటే దాని వెనకల దేవుని యొక్క తీర్మానం. ఈ వచనం అలానే మనసులో పెట్టుకొని కొంచెం వేగంగా యెషయా గ్రంథం 10వ అధ్యాయం ఒకసారి చూద్దాం. ఈ వచనాన్ని మనసులో పెట్టుకొని యెషయా గ్రంథం 10వ అధ్యాయం చూద్దాం. అష్షూరీయులకు బలాన్ని ఇచ్చినది ఎవరో, అష్షూరీయులను వాడుకున్నది ఎవరో చూద్దాం ఒక్కసారి. 5వ వచనము నుండి. అష్షూరీయులకు శ్రమ, వారు నా కోపమునకు సాధనమైన దండము, నా దుడ్డు కర్ర, నా ఉగ్రత వారి చేతిలో ఉన్నది. భక్తిహీనులకు జనముల మీదికి నేను వారిని పంపెదను. దోపుడు సొమ్ము దోచుకొనుటకును, కొల్లపెట్టుటకును, వీధులను త్రొక్కించుటకును, నా ఉగ్రతకు పాత్రులకు జనులను గూర్చి వారికి ఆజ్ఞాపించేదను. అంటే అష్షూరీయులను నేను వాడుకుంటాను, అయితే అతడు అలాగనుకొనడు. అది అతని ఆలోచన కాదు. నాశనము చెయ్యవలెననియు చాలా జనములను నిర్మూలము చేయవలెనని అతని ఆలోచన. అతడు ఇట్లా అనుకునిచున్నాడు, ఏమని? నా అధిపతులందరూ మహారాజులు కారా? కల్ను కర్కెమీషు వలె ఉండలేదా? హమాతు అర్పాదు వలె ఉండలేదా? షోమ్రోను దమస్కు వలె ఉండలేదా అని ఈరోజు ఇంత ఆధిక్యతను, నేను ఘనతను సాధించాను అంటే ఇది నా బలము, నా శక్తి, నా అష్షూరు రాజులు అనుకుంటున్నారే కానీ వారిని నేను వాడుకుంటున్నానన్న సంగతి అలాగ తెలియదు అంటున్నాడు. సామెతలు 21 మొదటి వచనంలో ఏం చూసాం ఇప్పుడు? సామెతలు 21 మొదటి వచనంలో ఏం చూసాం ఇప్పుడు? యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలెనున్నది, ఆయన తన చిత్తవృత్తి చొప్పున దానిని త్రిప్పును. ఇక మీద అష్షూరీయులు సామ్రాజ్యంగా ఉండకూడదు అని ఉద్దేశించాడు. బబులోనీయులకు రాజ్య బలాన్ని ఇచ్చాడు. బబులోనీయులు వచ్చారు. బబులోనీయుల తర్వాత మాదీయ పారసీకులు రావాలనుకున్నాడు, వచ్చారు. తర్వాత గ్రీకులు, తర్వాత రోమీలు. తన చిత్తవృత్తి చొప్పున జరిగించుచున్న దేవుని సార్వభౌమాధికారం ఇది. నెబుకద్నెజర్ అనే బబులోను చక్రవర్తికి ముందుగానే ప్రతిమను చూపించలేదా స్వప్నములో? ఆ స్వప్నంలో ఆ ప్రతిమలో కనబడినటువంటి 4 లోహాలు, బంగారమైన, వెండైన, ఇత్తడైన, ఇనుమైన, అవి 4 రాజ్యాలను చూపిస్తున్నాయని, సూచిస్తున్నాయని, ఒకటి తర్వాత ఒకటి ఖచ్చితంగా వస్తుందని అసలు మాదీయ పారసీకులు ఇంకా ఉనికిలోనికి రాకముందే ప్రభుత్వం విషయంలో ముందుగానే చూపించాడు. ఆయన చెప్పినట్టుగానే వీళ్ళు వచ్చారు.
నెబుకద్నెజరు చక్రవర్తికి చూపించిన స్వప్నములోని ప్రతిమ యొక్క భావం ఏదైతే ఉందో దర్శనంలో, అది చెరిగిందా, చెరగలేదా? నెరవేరిందా, నెరవేరలేదా? ఫెయిల్ అయిందా ఎక్కడైనా? నో. ఎవరైతే దేవాలయాన్ని కట్టిస్తారని ముందే చెప్పాడో ఆ కోరెషే పుట్టాడు. ఆ కోరెషే మందిరాన్ని కట్టించడానికి ఆజ్ఞ జారీ చేశాడు. అలా ఆలోచించుకుంటే ఇంకా ముందుకు ప్రయాణం చేద్దాం. యెషయా గ్రంథంలోనే 14వ అధ్యాయం, యెషయా గ్రంథములోనే 14వ అధ్యాయం 27వ వచనము, 24 నుంచి చూద్దాం. 24 నుంచి చూద్దాం. సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రమాణపూర్వకముగా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఏమని? నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును. అండర్లైన్ దట్, అండర్లైన్ చేద్దాం. నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును అంటే ఫెయిల్ అవ్వదు. అంతేనా దాని అర్థం? నిశ్చయముగా జరుగునంటే ఫెయిల్ అవ్వదు, చెరగదు. నేను యోచించినట్లు స్థిరపడును. నేను అనుకున్నదే జరుగుతుందంతే అంటున్నాడు దేవుడు. 26 సర్వలోకమును గూర్చి నేను చేసిన ఆలోచన ఇదే. 27 సైన్యములకు అధిపతియగు యెహోవా దానిని నియమించి ఉన్నాడు. నెక్స్ట్ మాట, రద్దుపరచగలవాడు ఎవడు? దేవుడు నియమించిన నియమాన్ని రద్దుపరచగలిగిన వాడు ఎవడు అని సవాలు చేస్తున్నాడు దేవుడు. కింది మాట చూద్దాం. బాహు చాచినవాడు ఆయనే, దానిని త్రిప్పగలవాడు ఎవడు? చెరగని దేవుని సంకల్పం ఈ వచనాలను అవే తెలియజేస్తున్నాయి. 43వ అధ్యాయం, యెషయా గ్రంథము 43వ అధ్యాయం 13వ వచనం చూద్దాం ఒకసారి. 13 ఈ దినము మొదలుకొని నేనే ఆయనను, నా చేతిలో నుండి విడిపించగలవాడు ఎవడను లేడు. నెక్స్ట్, నేను కార్యము చేయగా త్రిప్పివేయువాడు ఎవడు అని అడుగుతున్నాడు. మళ్ళీ అగైన్ ఆ చివరి మాట, నేను కార్యము చేయగా త్రిప్పివేయువాడు ఎవడు? వచనాలు వేరైనా విషయం మాత్రం ఒకటేనా? గ్రంథాలు వేరైనా విషయం మాత్రం ఒకటేనా? 46వ అధ్యాయం, అదే యెషయా గ్రంథము 46 10వ వచనం చూద్దాం. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 10వ వచనం, నా ఆలోచన నిలుచును అంటున్నాడు దేవుడు. నా ఆలోచన నిలుచునా, పడిపోవునా? ఏమంటున్నాడు ఆయన? నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనేదననియు చెప్పుకొనుచు ఉండువాడను నేనే, ఆది నుండి నేనే కలగబో వాటిని తెలియజేయుచున్నాను అంటున్నాడు. నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతనా, ఆయన చిత్తంలో కొంతనా, ఆయన చిత్తం అంతయు నెరవేర్చుకొనేదననియు, నా చిత్తం అంతయు నెరవేర్చుకొనేదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలుగబోవు వాటిని తెలియజేయుచున్నాను. దినవృత్తాంతముల గ్రంథము నుండి ఇప్పుడు మనము యెషయా గ్రంథం వరకు చూసిన ఈ వచనాలన్నీ మనతో మాట్లాడుచూ తెలియజేయుచున్నది ఒకే ఒక విషయం. ఆయన ఉద్దేశములు కానీ, ఆయన ఆలోచనలు కానీ, ఆయన ప్రణాళిక కానీ, ఆయన చిత్తము కానీ ఏమవదు? చెరగదు, చెరగదు. రైట్. అలాగైతే ఆదాము హవ్వలు పండు తినడం ఆయన చిత్తమేనేమో, అందుకే తిన్నారేమో అని ఇది అక్కడ అప్లై చేయకూడదు. అది నేను ఇంకొకసారి మాట్లాడతాను. అది నాణెమునకు మరొక వైపు, అది మరోవైపు, అక్కడికి తర్వాత వస్తాను. హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ అనేది దేవుని డిజైనింగ్లో ఎలా ఉందో అని, దేవుని ప్రణాళికలో, దేవుని ఉద్దేశములో, దేవుని డిజైనింగ్లో మానవులకు దేవుడిచ్చినటువంటి జ్ఞానం ఏమిటి, మానవులకు దేవుడిచ్చినటువంటి బాధ్యత ఏమిటి అనే అంశంతో లేదా అలాంటి విషయాలతో ఆ కోణంలో మనం ఇంకొకసారి మాట్లాడితే అవన్నీ బయటపడతాయి. అంతా ఆయన చిత్తమే జరుగుతుందని నేను అన్నప్పుడు మందుకు అలవాటు పడిన మందు బాబు అంతా ఆయన చిత్తమే అనకూడదు. అది వేరు.
దీనిని ఏటి అంటారు. ఏటి అంటే తెలుసా? అతి తెలివి. దేనికి అప్లై చేయాలో దానికి అప్లై చేయాలి. కనుక అదంటూ ఒక సబ్జెక్ట్ ఉంది, అదంటూ ఒక కోణం ఉంది. దాని గురించి మనం ఆలోచించినప్పుడు అవన్నీ బయటికి వస్తాయి అని మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను పాపం చేసి అంతా దేవుని చిత్తం చెరగదుగా అనకూడదు. మళ్ళీ రివర్స్లో అర్థమైంది పాయింట్. మనం ఈరోజు ఒక లైన్లో ఉన్నాం, ఆ లైన్కే మనం లిమిట్ అవుదాం. కాకపోతే క్లూ ఇచ్చాను, ఓహో నేను అలా ఆలోచించకూడదు అన్నమాట అని ఒక క్లూ ఇచ్చాను మీకు. వెళ్ళిపోదాం. ఇది వచనాలు చూసిన తర్వాత దేవుని ఆలోచన, దేవుని ఉద్దేశం, దేవుని సంకల్పం పక్కాగా నెరవేరుతుంది. ఛాలెంజ్ ఏంటి దేవుడు చేసింది? రద్దుపరచగలవాడు ఎవడు? త్రిప్పివేయగలవాడు ఎవడు? ఎవడు అంటే సవాల్ ఎవరికి? ఎవడు అంటే సవాల్ ఎవరికి? మనకే కాదు, వాడికి కూడా. అపవాది, సాతాను. కారణం ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న అంశంలో ఇప్పటి వరకు నేను మాట్లాడింది ఫస్ట్ హాఫ్ అనుకోండి, ఇప్పుడు నుంచి మాట్లాడేది సెకండ్ హాఫ్ అనుకోండి. ఈ ఫస్ట్ హాఫ్ అంతా దేవుని ఉద్దేశం అంటే ఎంత గొప్పదో, దేవుని ఆలోచనలు, సంకల్పం అంటే ఎంత గొప్పదో అనే ఒక చిన్న ఇంట్రడక్షన్ మనం మాట్లాడుకున్నట్టు. ఇదంతా చిన్న ఫౌండేషన్ ఈనాటి ఈ వర్తమానానికి, మెసేజ్కి. ఇక్కడ నుంచి మనం ఒక్కొక్క పాయింట్ని బిల్డ్ చేసుకుంటూ ముందుకెళ్దాం. సెకండ్ హాఫ్కి వచ్చేస్తున్నా. ఏదెను వనములోనే సర్పముతో దేవుడు ఒక విషయాన్ని చెప్పాడు. ఏంటో చూద్దాం, తెలిసినప్పటికీ చూద్దాం. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. నెక్స్ట్ మాట, అది నిన్ను తల మీద కొట్టును. అది అన్నదానికి ఫుట్నోట్లు ఏముంది? ఆయన. సర్పం ఎవరు? ఈ మెసేజ్ ఎవరికి? ఏదైనా వనంలో కంటికి కనిపించే సర్పముతో కాదు, అసలు సంగతి ఇది. ఆది మహాఘట సర్పముగా పిలువబడే అపవాదికి పంపుతున్న మెసేజ్ ఇది. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు. పరిసయ్యులను, సద్దూకేయులను బాప్తిస్మిచ్చి యోహాను గారు చూసి ఏమంటున్నాడు? సర్ప సంతానమా అన్నాడు. అదే పరిసయ్యులను, అదే శాస్త్రులను మత్తయి సువార్త 23వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు పిలుస్తున్న మాట సర్ప సంతానమా అన్నాడు. అనగానే ఏ నాగుపామో ఏ జరిపోతో ఆలోచించకూడదు. ఇక్కడ ఈ పదజాలన్నిటిలో సర్ప సంతానమా అన్న చోట సర్పం అంటే సాతాను. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో ఒక భవిష్యత్తు సర్పానికి అంటే సాతానుకు దేవుడు తెలియజేస్తున్నాడు. ముందే చెబుతున్నాడు. ఏమని? భవిష్యత్తులో ఆయన వస్తాడు. సర్పమా లేదా సాతానా, ఆయన నిన్ను ఎక్కడ కొట్టును? తల మీద కొట్టును. కొట్టడం తర్వాత మాట్లాడుకుందాం. ముందు కొట్టాలంటే వస్తాడనే కదా మెసేజ్. ఇక్కడ మనకు మ్యాటర్ తెలుసు కదా. వెళ్ళే కొద్దీ బైబిల్లో దేవుడు ఈ మెసేజ్ని ఎక్స్పాండ్ చేశాడు. ఇక్కడ చిన్నగా చెప్పాడు. వర్తమానం ఇక్కడ చిన్నగా ఉంది, కానీ బైబిల్ లోపలికి అలా ఒక్కొక్క అడుగు ముందుకేసుకొని ప్రయాణం చేస్తే అదే వర్తమానమే దేవుడు విస్తరించి మాట్లాడాడు. ఆయన అని ఫుట్నోట్లో ఉంది. ఆది మహాఘట సర్పమైన సాతానును తల మీద ఒకరోజు సిలువలో కొట్టినవాడు ఆయనే. అయితే సిలువలో సాతానును కొట్టాలి అనంటే ముందుగా ఆయన పుట్టాలి. అక్కడ కొట్టాలి అంటే చెప్పండి, ఇక్కడ పుట్టాలి. అంటే పుడతాడు, నెక్స్ట్ కొడతాడు. కొట్టడానికే పుడతాడు. ఎప్పుడు చెప్పాడు సాతానికి ఇది దేవుడు?
ఆది కాండంలో చెప్పాడు. నిన్ను కొట్టడానికే ఆయన పుడతాడు క్రిస్మస్. నిన్ను కొట్టడానికి ఆయన పుడతాడు సాతానా క్రిస్మస్. నిన్ను కొట్టడానికే పుడతాడు అంటే అర్థం ఏంటో చెప్పనా? నీకు దమ్ముంటే ఆపు అని. నీకు ముందే చెప్తున్నా, నేను చేయబోయేది ముందే చెబుతున్నా. ఇది నా సంకల్పం, ఇది నా ఉద్దేశం, ఇది నా ఆలోచన, ఇది నా తలంపు, ఇది నా నిర్ణయం, ఇది నా తీర్మానం, ఇది నా నియమం, ఇది నా ఉద్దేశం, ఇది నా చిత్తం. నువ్వు ట్రై చేయి, ఆపడానికి ట్రై చేయి. నేను చెప్పకుండా నువ్వు చేస్తావు, చెయ్యి. ఏదేను వనములో దేవుడు వెల్లడి చేసిన ఆయన సంకల్పం, దీనిని చెడగొట్టాలని, దీనిని పాడు చేయాలని, ఈ ఆలోచనను భంగము చేయాలని వెంటనే రణరంగంలోనికి దిగాడు సాతాను. ఓ, నన్ను కొట్టేవాడు స్త్రీ సంతానముగా వస్తాడన్నమాట. క్లూ ఇచ్చాడు కదా, నీ సంతానమునకును, నెక్స్ట్ స్త్రీ సంతానమునకును వైరం. అసలు స్త్రీ సంతానమునే నా సంతానముగా మార్చుకుంటే చెప్పండి, పరిసయ్యులు, సద్దూకయ్యులు, శాస్త్రులు అందరూ స్త్రీలకు పుట్టినోళ్ళేనా? స్త్రీలకు పుట్టినోళ్ళే కదా, స్త్రీ సంతానమే కదా. మళ్ళీ యోహాను గారు ఏంటి, మరి యేసుప్రభు ఏంటి, స్త్రీ సంతానమా అనకుండా సర్ప సంతానం అన్నారేంటి వీళ్ళని చూసి? స్త్రీ సంతానమును సర్పం ఏం చేసుకున్నాడు? తన సంతానముగా మార్చుకున్నాడు. అది మన ప్లానింగ్. దేవుని సంకల్పాన్ని, దేవుని ఉద్దేశాన్ని భంగపరచడానికి స్త్రీలకు పుట్టిన వారినందరినీ తన సంతానముగా మార్చుకోవాలనే ఒక పెద్ద స్కెచ్ చేశాడు. అలా వాడు గేమ్ స్టార్ట్ చేశాడు, ఫీల్డ్లోనికి దిగాడు. క్రికెట్ భాషలో చెబితే బౌలింగ్ వేశాడు. ఫస్ట్ వికెట్ కయీను పడిపోయాడు. కయీను ఎవరి సంతానం? స్త్రీ సంతానం. ఒరిజినల్గా వికెట్ పడగొట్టి ఎవరి ఖాతాలోకి వేసుకున్నాడు? తన ఖాతాలోనికి వేసుకున్నాడు. చెప్పండి, స్త్రీ సంతానమైన కయీను కాస్త ఎవరి సంతానంగా మారిపోయాడు? ఇప్పుడు సాతాను సంతానంగా, సర్ప సంతానంగా మారిపోయాడు. కయీను దుష్టుడి సంబంధి. ఈ కుటుంబంలో 2 మగపిల్లలు, ఒకడిని నా ఖాతాలోకి వేసుకున్నాను, ఇంకొకటి రానంటున్నాడు, మొండి చేస్తున్నాడు, బ్యాటింగ్ భయంకరంగా ఆడుతున్నాడు. హేబేలు గారు, ఈ మనిషి ఎప్పటికైనా నాకు డేంజరే అని బౌలింగ్ వేయి కానీ కయ్యను బాలేకు బాంబే అన్నాడు. అంతే, చంపేయి. హేబేల్ను లేపేశాడు. అనుకున్నాడు, ఇక దేవుని సంకల్పం నెరవేరదు. స్త్రీ సంతానము లేదుగా, ఆ ఉన్న ఒకడు నా పార్టీ కదా. కయీను చంపిన హేబేలుకు ప్రతిగా దేవుడు ఎవరిని పుట్టించాడు? షేతు. తర్వాత నోవహు గారి ఫ్యామిలీ. అసలు చరిత్ర నడిచిందే, ఎక్స్క్యూజ్ మీ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఆదికాండం 3:15 నెరవేరడానికే హిస్టరీ నడిచింది. చెవిగలవాడు వినుగాక. అసలు చరిత్ర అంతా ఎక్కడికి నడిచింది అనుకుంటున్నారు? నదులు ప్రవహిస్తుంటాయి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నది ప్రవహిస్తూ ఉంటుంది. మనకు తెలిసిన నదులు ప్రవహిస్తుంటాయి. ఎక్కడికి వెళ్తున్నాయి అబ్బా అని క్వశ్చన్ వేయకూడదు. సముద్రం కలవడానికే. ఏ నదైనా ఎక్కడికి వెళ్ళిపోవాలి? సముద్రం దగ్గరికి వెళ్ళాలి. అసలు ప్రపంచ చరిత్ర అంతా నడిచిందే సిలువ దగ్గరికి. ఒక నది సముద్రంలో కలవడానికే ఎలాగైతే ప్రయాణం చేస్తుందో 1000 కిలోమీటర్లు, చరిత్ర నడిచిందే ఈ ప్రవచనాన్ని నెరవేర్చడానికి.
నోవహు గారి ఫ్యామిలీ ఓడెక్కింది, అరారాతు పర్వతంపై ఓడ నిలిచింది, ఆ కుటుంబం బయటికి వచ్చింది, మళ్ళీ పునః ప్రారంభం మొదలైంది. ఆయన సంకల్ప నెరవేర్పు కొరకే ఈ చరిత్రంతా. అబ్రహామా, నీ సంతానము వలన భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడును. తెలుసు కనుక చూపించట్లేదు. ఆదికాండం 12:3, ఆదికాండం 22:18 రెఫరెన్స్ల కోసం. ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనం రాసుకోండి, ఆదికాండం 22వ అధ్యాయం 18వ వచనం. అబ్రహామా, నీ వలన, నీ యందు, నీ సంతానము వలన భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడును. అబ్రహాము గారి సంతానం ఎవరు? ఇసాకా, ఇశ్రాయేలీలా అనుకుంటే గలతీ పత్రిక 3:16లో పౌలు గారు చెబుతున్నాడు, అబ్రహాము గారికి చేయబడినటువంటి వాగ్దానములోని సంతానం ఎవరో కాదు, ప్రభు అయిన క్రీస్తు అని. చాలా సందర్భాలు విన్నారు కనుక ఆయన తీయించట్ల. గలతీ పత్రిక 3:16 3 వచనాలు చెప్పాను. ఆదికాండం 12:3, ఆదికాండం 22:18 ఆ ప్రవచనాల నెరవేర్పు యేసుక్రీస్తు ప్రభులో జరిగిందని పౌలు గారు తన పత్రికలో క్లారిటీ ఇచ్చాడు. గలతీ పత్రిక 3:16. అంటే సాతానుకు మెసేజ్ ఇంకా క్లియర్ అయిపోతుంది. నన్ను కొట్టేవాడు పుడతాడు, ఆ పుట్టేవాడు స్త్రీ సంతానముగా పుడతాడు, అసలు స్త్రీ సంతానం అంతటిని నా ఖాతాలోకి వేసుకోవాలనేది వాడి ప్లాన్. కానీ మధ్యలో దేవుడు ఇంకొక క్లూ ఇచ్చాడు, అబ్రహామా, నీ సంతానము వలన భూలోక వంశములను ఆశీర్వదించబడును. ఈ మెసేజ్ అబ్రహాంకే కాదు వెళ్ళింది, ఆడికి కూడా వెళ్ళింది. ఇప్పుడు క్వశ్చన్ పేపర్ లీక్ అయిందిగా, విన్నాడుగా. ఇప్పుడు సాతాను యొక్క టార్గెట్ ప్రపంచంలో ఉండే అందరి స్త్రీలను పక్కన పెట్టి అబ్రహాము గారి ఫ్యామిలీ మీద పడ్డాడు. ఎందుకు? నన్ను కొట్టేవాడు ఈయన సంతానంలో వస్తాడట. ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనం చెప్పానే, అప్పటికి అబ్రహాము గారికి మ్యారేజ్ అయింది. ఆయన భార్య శారమ్మ గారు, అప్పటికి హాగర్ గారు పిక్చర్లో లేరు. వాడికి బాగా క్లారిటీ వచ్చింది, నన్ను కొట్టేవాడు రావాలంటే వీళ్ళిద్దరికి ఎవరో బిడ్డ పుడతాడనమాట. మళ్ళీ ఏం చెప్పాడు? ఇస్సాకు వలన నైనదే నీ సంతానం అనబడును. అంటే ఈ ఇద్దరు దంపతులకు, అబ్రహాము శారా అనే ఇద్దరు దంపతులకు తాను సంతానం ఇస్తానని చెప్పాడు. అంటే ప్రపంచములో నాకు ప్రమాదకరమైనటువంటి ఫ్యామిలీ ఏదైనా ఉందంటే ఈ ఇద్దరే ఫస్ట్. ఎవరిద్దరు? అబ్రహాము గారు, శారమ్మ గారు. అందరిని వదిలేసాడు, వీళ్ళ ఇంట్లో దూరాడు. ముందుగా శారమ్మ దగ్గరకు వచ్చాడు, నీకు పిల్లలు పుట్టరమ్మా, ఆమె చూడు పంపు. మళ్ళీ నాన్నగారి దగ్గరకు వచ్చాడు, అంటే మన నాన్నగారు అబ్రహాం గారి దగ్గరకు వచ్చాడు. వచ్చి యాక్సెప్ట్ చేయి, ఎస్ అను, అంతే, అయిపోయి. డైవర్ట్ చేశాడు ఇద్దరిని. దేవుని ఉద్దేశాన్ని వాళ్ళు నెరవేర్చకుండా, దేవుని సంకల్పాన్ని వారు నెరవేర్చకుండా ఇద్దరిని డైవర్ట్ చేశాడు. అసలు దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చుకోవడం కొరకే ఈయనను బయటికి పిలిచాడు. అది చెరిగిపోవాలి. మళ్ళీ పిలిచాడు. హాగరుకు పుట్టాడే బిడ్డ ఇష్మాయిల్, నేను చూసుకుంటాను, నీకు త్వరలో ఇస్సాకు అనే ఒక బిడ్డని ఇస్తాను. మళ్ళీ చెప్పాడు, మళ్ళీ తిప్పాడు. ఎందుకంటే వీళ్ళు పొలంలో పడిపోయారు, దారిలో లేరు, గట్టు మీద లేరు. మళ్ళీ లేపుకొని వచ్చాడు. ఇష్మాయిల్ కూడా నీ బిడ్డే కనుక దీవిస్తాలే, నువ్వు టెన్షన్ పడకు, కానీ నీ ఫోకస్ ఇస్సాకు మీద ఉండాలి నాయన. తర్వాత మీరు చదువుకోండి, ఏదో చెప్పేస్తున్నాడు అనుకోకుండా. ఆదికాండము మీరు చదవాల్సిన పోర్షన్ 17వ అధ్యాయం. ఇప్పుడు నేను చెప్పిందంత ఉందో లేదో మీరు ఎక్కడి నుంచి చూస్తారంటే ఆదికాండం 17వ అధ్యాయము, 16వ అధ్యాయంలో ఇష్మాయిల్ పుడతాడు. 16వ అధ్యాయంలో ఇష్మాయిల్ పుట్టేశాడు. ఇప్పుడు అందుకే 17 చూపిస్తున్నాను. అబ్రహాం గారి ఫోకస్ అంతా ఇష్మాయిల్ మీద ఉంది. దేవుని సంకల్పం నెరవేరాలంటే ఈయన్ని ఇప్పుడు తలకాయ తిప్పాలి, గురి పుట్టబోయే ఇస్సాకు మీద పెట్టాలి. పేరు మారుస్తున్నాడు ఇప్పుడు.
17వ అధ్యాయము 3 లేదు 5వ వచనం చూద్దాం ముందుగా. మరియు ఇక మీద నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని కనుక నీ పేరు అబ్రహాం అనబడును. గుర్తు చేస్తున్నాడు, అసలు నీవేంటో, నిన్ను ఎందుకు ఎన్నుకున్నాను నీకు అర్థం కావాలి. 15 మరియు దేవుడు నీ భార్య అయిన శారా ఈ పేరు శారా ఈ అనవద్దు, ఏలైనగా ఆమె పేరు శారా. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసేదను. నేను ఆమెను ఆశీర్వదించేదను, ఆమె జనములకు తల్లి అయ్యుండును, జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పాను. అప్పుడు అబ్రహాము నవ్వుతున్నాడు, ప్రభా ఇదంతా ఎందుకు ప్రభా, ఇష్మాయేల్ను కొంచెం జాగ్రత్త చూడు ప్రభా అంటున్నాడు. కిందికి వచ్చేసరికి 18వ వచనం, అబ్రహాము ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుకును అనుగ్రహించుము. ఆయన అంత సీరియస్గా ఇస్సా గురించి మాట్లాడుతుంటే అయ్యగారు మాత్రం ఇష్మాయేల్ గురించి పిటిషన్ల మీద పిటిషన్లు పెడుతున్నాడు. 19 అప్పుడు దేవుడు, మీరు 18, 19 లింక్ చేయండి. 18 అబ్రహాము ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుకు అనుగ్రహించుమని దేవునితో చెబితే దేవుడు దానికి ఆన్సర్ నీ భార్య అయిన శారా నిశ్చయంగా నీ కుమారుని కనును. ఆయన అడిగింది ఏంటి, ఆయన చెప్పింది ఏంటి? ఆలోచించండి. ఏం మాట్లాడుతున్నావు అబ్రహాము? అసలు నీ ఫోకస్ ఎక్కడ ఉండాలి, నీ థింకింగ్ ఎక్కడ ఉండాలి, అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? అసలు నీ ఊరు నుంచి, నీ దేశం నుంచి బయటికి రప్పించిందే నా నిత్య సంకల్పంలో భాగంగా. నాకు సలహాలు ఇస్తావేంటి? ఫోకస్. నీ భార్య అయిన శారా నిశ్చయంగా నీకు కుమారుని కనును, నీవు అతనికి ఇస్సాకును పేరు పెట్టుదువు, అతని తరువాత అతని సంతానం కొరకు నిత్య నిబంధనగా నా నిబంధన అతనితో స్థిరపరిచేదను. అంటే అర్థం ఏంటి? ఇస్సాకు వలననైనది నీ సంతానం అంతే. కింద వచనం, ఇష్మాయిల్ను గూర్చి నువ్వు చేసిన మనవి నేను వినలేదనట్లా. ఆ అబ్బాయి కూడా నీ బిడ్డేగా, నేను చూసుకుంటాను, కానీ నీ ఫోకస్ ఇక్కడ ఉండాలి. అబ్రహాము గారి ఫ్యామిలీలో ఏం జరిగిందో మీరు పసిగట్టగలుగుతున్నారా? దేవుని సంకల్పం నెరవేరకుండా ఆ దంపతులను డైవర్ట్ చేశాడు. తనకు అర్థమైపోయింది, నన్ను కొట్టేవాడు పుడతాడు, ఆ పుట్టేవాడు పుట్టకుండా చేయాలి. క్లూజ్ మీద క్లూజ్ ఇస్తున్నాడు దేవుడు పైనుంచి. అబ్రహాం గారికి చెవులో ఏం చెప్పలా. అబ్రహాముతో దేవుడు చెప్పే విషయాలు ఈడుంటున్నాడు పక్కన, వాడు గ్యాంగ్ని పక్కన పెట్టింటాడు. ఆ మనిషికి ఏం వచ్చినా మీరు రాసుకుని నాకు చెప్పండి అని. దురాత్మల సమూహం ఒకటి ఉందిగా. ఇస్సాకు గారికి 2 పుత్రులు. యాకోబు గారు ఇశ్రాయేలుగా పేరు మార్చబడ్డాడు, ప్రవక్తగా చరిత్రలో కనపడుతున్నాడు. ఆయన చనిపోయే ముందు తన కుమారులను దీవిస్తూ ఒక మాట అన్నాడు, చూద్దాం. 49వ అధ్యాయం ఆదికాండం, క్విక్. ఆదికాండము 49వ అధ్యాయం 8వ వచనం నుంచి 8. యూదా నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. ఓపెన్గా చెప్పేస్తున్నాడు. నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారులను ఎదుర సాగిల పడుదురు. యూదా కొదమ సింహము నా కుమారుడా అని చెబుతూ 10వ వచనం, షిలోహు వచ్చు వరకు యూదా యుద్ధ నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులయ్యుందురు. ఇప్పుడు ఇంకా క్లారిటీ వచ్చింది. ఎవరికి? అపవాదికి. ఎందుకు? అబ్రహాము సంతానం ఓకే, ఇస్సాకా ఇష్మాయేలా? ఇస్సాకు, క్లారిటీ వచ్చేసింది. ఇస్సాకు సంతానం ఓకే, ఏషావా యాకోబా? క్లారిటీ వచ్చేసింది. దేవుడి ఫోకస్ యాకోబ్ మీద ఉంది. అంటే నా టార్గెట్ ఇప్పుడు ఏషావు సంతానం కాదు, యాకోబు సంతానం. ఆ యాకోబు సంతానంలో ముఖ్యంగా ఏ గోత్రం? యూదా గోత్రం. కానీ రాత్రికి రాత్రి యూదా గోత్రం మీదనే నేను ఫోకస్ పెడితే కుదరదు. అసలు ఈ 12 గోత్రాల వారిని లేపేయాలి. అలా ఆదికాండం మూయగానే పక్కన నిర్గమాకాండములో ఇశ్రాయేలీయులకు ఉన్నటువంటి మరొక పేరు, యాకోబు పేరే ఇశ్రాయేల్ అయితే ఆయన పిల్లలు ఇశ్రాయేలీయులు అయితే, ఆ ఇశ్రాయేలీయులు మాట్లాడే భాషను బట్టి వారికి ఉన్న మరొక పేరు హెబ్రీయులు. ఐగుప్తులో దాసులుగా వారు బతుకుతున్న రోజుల్లో ఫరో అనే ఒక రాజును రేపాడు అపవాది. నీ దేశంలో ఒక జనాంగం ఉంది, ఆ జనాంగము నీకు ప్రమాదం. ఆ జనాంగము నీకు ప్రమాదమే, నీ దేశానికి ప్రమాదమే, నీ రాజ్యానికి ప్రమాదమే. అర్జెంటుగా ఒక ప్లాన్ చేయి. గర్భవతులుగా ఉన్న హెబ్రీ స్త్రీలకు పుట్టే మగ పిల్లలను లేపేయాలి.
ఆజ్ఞను జారీ చేయి మంత్రసానులకు. పాపం అపవాది వర్కౌట్ అవ్వాల. ఆది కాండములోనే స్టోరీని కథం చేయాలనుకున్నాడు, కుదరలా. సాగింది, నిర్గమకాండం వరకు వచ్చింది. ప్రవహించే నదిలా చరిత్ర ప్రవహిస్తుంటే ఆ చరిత్రను ఎక్కడ పడితే అక్కడ ఆపేయాలనే విఫలయత్నం అపవాది చేస్తూనే వస్తున్నాడు. వర్కౌట్ అవ్వట్లా. మగ పిల్లలు పుట్టేస్తున్నారు, ఆపలేకపోయాడు. ఫరో రాజు యొక్క మనసులో అనేకమైనటువంటి ఆలోచనలు అపవాది పుట్టిస్తే దేవుని తీర్మానమే స్థిరంగా నడుస్తుంది. చెప్పాడు కదా ఏదైనా ఆదికాండం 3:15 కొడతాడు, దానికంటే ముందు పొడతాడు. నువ్వు పట్టుకో ఏ తాడైనా, ఆపలేవు. ఇలా కాదని ఒక ఐగుప్తు రాజు మాత్రమే సరిపోడు ఈ జనాంగాన్ని లేపాలంటే. ప్రపంచంలోని మిగిలిన జనాంగాలు అన్నిటినీ రేపాలని ప్రయత్నం చేశాడు. అందరి టార్గెట్ ఒకటే, ఇశ్రాయేలీలు ఇశ్రాయేలీలు ఇశ్రాయేలీలు. ఈ భూమి మీద ఇశ్రాయేలీలు అనేటువంటి జాతే లేకుండా లేపేయాలనే ఒక భయంకరమైన ప్రయత్నం. అందులో భాగంగా మరొక ప్రయత్నం చేశాడు. మొర్దెకై అని ఆయన నమస్కారం పెట్టలేదట హామాన్ అనే వ్యక్తికి. మొర్దెకై నమస్కారం పెట్టకపోతే మొర్దెకైని టార్గెట్ చేయి హామాను. అది కాదు హామాను, మొర్దెకై ఏ జాతి వాడో ఆ జాతి భూమి మీద ఎక్కడున్న జాతిని లేపేయాలి. మొర్దెకై మీద కాదు, మొర్దెకై ఏ ఊర్లో అయితే ఉన్నాడో ఆ ఊర్లో ఉన్న యూదులు కూడా కాదు, ఈ భూమి మీద యూదా జాతే లేకుండా లేపేయాలి. రాజైన చక్రవర్తి అయిన అహష్వేరోషుకు సలహాలు ఇచ్చాడు, సూచనలు ఇచ్చాడు, ఏదో చేశాడు హామాను. తాను చేసినదే తన నెత్తి మీదకి వచ్చింది. సాతాను హామానును లేపి ఉరికొయ్యే సిద్ధపరచి ఔటిక అనుకున్నాడు అంతే. క్లైమాక్స్ వరకు సాతానుదే డామినేషన్ అనుకున్నాం, క్లైమాక్స్లో సీన్ మారింది. ఉరికయ్య అయితే అలాగనే ఉంది, మనిషి మారాడు. ఎక్కాల్సిన మొర్దెకై అంతఃపురంలో కనపడుతున్నాడు, అంతఃపురంలో కనపడాల్సిన హామాను తాను చేసిన ఉరికై మీదకి ఎక్కుతున్నాడు. నాకు తెలిసి అపవాది తన దురాత్మల సమూహం అనే తొట్టిగాంగ్ తనింటాడు. ఎక్కాల్సినోడు అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉండవలసినాడు అక్కడ ఎక్కాడు. ఏం జరుగుతుంది, వాట్స్ హ్యాపెనింగ్ అని అడిగి ఉంటాడు ఖచ్చితంగా. ఎవరిని? సమూహాన్ని. ఒక చక్రవర్తి ఆజ్ఞ జారీ చేయడం ఏంటి? యూదులందరినీ ప్రపంచంలో లేపేయాలని జారీ చేసిన తర్వాత కూడా శాసనం మారింది, తీర్మానం మారింది, రాజముద్ర మారింది. యూదులు సేఫ్. ఎందుకు సేఫ్? ఇది దేవుని చెరగని సంకల్పం కనుక. ఏమిటా సంకల్పం? కొడతాడు, ముందుగా పొడతాడు. ఆ పుట్టుకే క్రిస్మస్. క్రిస్మస్ వెనుక దేవుని సంకల్పం. పండుగ పేరుతో మనము సంబరాలు చేసుకుంటున్నాం, కానీ ఈ పండుగగా రాకూడదని సాతాను ఎంత తీవ్రమైన ప్రయత్నాలు చేస్తూ వచ్చాడో చూపిస్తున్నాను, ఆలోచించండి. 83వ కీర్తనల గ్రంథములోని హామాను గురించి, మొర్దెకై గురించి ఎస్తేరు గ్రంథం అది. వెళ్ళిపోదాం ఇంకా 83వ కీర్తన మొదటి నుంచి. 83వ కీర్తన మొదటి నుంచి నేను చదువుతున్నాను. దేవా ఊరకుండకుము, దేవా మౌనముగా ఉండకుము, ఊరకుండకుము, నీ శత్రువులు అల్లరి చేయుచున్నారు అంటున్నాడు కీర్తనాకారుడు. దేవునికి శత్రువుల భూమి మీద. అవును, దేవునికే శత్రువులుగా మార్చాలనే ప్రయత్నంలో కొందరిని తన ఏజెంట్లుగా మార్చుకున్నాడు. నిన్ను ద్వేషించువారు తల ఎత్తి ఉన్నారు. 3వ వచనం, నీ ప్రజల మీద ద్వేషం, దేవుని మీద టార్గెట్ ప్రజల మీద. ఎవరా ప్రజలు? ఇశ్రాయేలీలు.
నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు, నీ మరుగుజొచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు. ఏమని మాట్లాడుతున్నారు 4వ వచనంలో వారు? ఇశ్రాయేలును పేరు ఇకను జ్ఞాపకము రాకపోనట్లు జనముగా ఉండకుండా వారిని సంహరించుదము రండని చెప్పుకొనుచున్నారు. తరాలు వేరైనా అందరి టార్గెట్ ఒకటే. ఏమిటా టార్గెట్? ఇశ్రాయేలును పేరు ఇకను జ్ఞాపకము రాకపోనట్లుగా జనముగా ఉండకుండా వారిని సంహరించుదము రండని చెప్పుకొనుచున్నారు. ఏక మనసుతో వారు ఆలోచన చేసుకొని ఉన్నారు, నీకు విరోధముగా నిబంధన చేయించున్నారు. ఎవరెవరు? గుడారపు వాసులైన ఎదోమీయులను, ఇష్మాయేలీయులను, మోయాబీయులను, హగ్రీయులను, గెబలువారును, అమ్మోనీయులను, అమాలేకీయులను, ఫిలిష్తీయులను, తూరు నివాసులను నీకు విరోధముగా నిబంధన చేసుకొని ఉన్నారు. అష్షూరు దేశస్థులు వారితో కలిసి ఉన్నారు. లోతు వంశస్థులకు వారు సహాయము చేయించున్నారు. మొత్తం ప్రపంచ జనాంగమంతా ఒక్కటై ఒక జాతి లేకుండా చేయాలనే ఒకే ఒక టార్గెట్. ఇదే విషయమే 2వ కీర్తనలో కూడా చూద్దాం. కీర్తన గ్రంథంలోని 2వ కీర్తన మొదటి నుంచి, అన్యజనులు అంటే ఇశ్రాయేలీయులు కానివారు అన్యజనులు ఏలల్లరి రేపుచున్నారు, జనములు ఏల వ్యర్థమైన దానిని తలంచుచున్నాయట జనాంగం. ఏంటి వ్యర్థమైనదంటే? వ్యర్థమైనదంటే అర్థం ఏంటి? వర్కౌట్ అవ్వదు, ఫెయిల్ అవుతుంది. అన్యజనులందరూ ఏకంగా ఆలోచించినది వ్యర్థం. నా చిన్నప్పుడు ఒక కథ విన్నాను. ఒకడు చందమామను పట్టుకొని ట్రై చేశాడట. ఒక కొలంలో కనపడుతున్నాడట చిన్న చందమామ, నీటిలో త్రవ్వుతున్నాడు. చంద్రుడు మాత్రం దొరకట్లా. మీరు కూడా వినే ఉంటారు కదా కథ ఇది, వినలా? ఒక రాత్రంతా ఒక గోతిలో చిన్న నీళ్లుంటే రాత్రిపూట్ల వెన్నెలనిచ్చేటువంటి చంద్రుని ఫిగర్, ఇమేజ్ కింద కనపడుతుంది నీళ్ళల్లో. ఆడే అనుకున్నాడు చంద్రుడు నీళ్ళల్లో ఉన్నాడు, నీళ్ళు దోడేస్తున్నాడు. చంద్రుని పట్టుకోవాలి. ఎప్పటికవుతుంది? అర్ధరాత్రి దాటిన తర్వాత ఎవడో అడిగాడట, ఏం చేస్తున్నావు అంటే మామను పట్టుకుంటున్నా అంటున్నాడట. ఏ మామ? చందమామ. ఎక్కడున్నాడు? అదిగో అక్కడ ఉన్నాడు. చందమామను పట్టుకొని బంధించడమే వ్యర్థ ప్రయాస. జనములు ఏల వ్యర్థమైన దాన్ని తలంచుచున్నవి. ఏం మాట్లాడుతున్నారట? మనము వారి కట్లు తెంపుదము రండి. వారంటే ఇశ్రాయేలీయులు. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్దుండి పారవేయదము రండి అని చెప్పుకొనొచ్చు భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆలోచన వాళ్ళు చేస్తుంటే ఆకాశం అందున్న వాడు ఏం చేస్తున్నాడు? వారిని చూసి నవ్వుచున్నాడు. ఈ నవ్వుకు అర్థం ఏంటి? ఇంకా ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. నవ్వుకదే అర్థం, అపహాస్యం. చాలాసార్లు చెప్పాను మీకు, ఎలుకకు కూడా మీసాలు ఉంటాయి. ఏనుగు ముందు వచ్చి తిప్పకూడదు, వర్కౌట్ అవ్వదు. అంతేనా? ఎలుకకు మీసాలు ఉంటాయి, ఏనుగు దగ్గరకు వచ్చి తిప్పితే లాభం ఏముంది? ఆదికాండం 3:15లో చెప్పాడు, పుడతాడురా, తర్వాత కొడతాడురా. నేను ఆపుతాను, ట్రై చేయి. యు ట్రై, ఐ విల్ మేక్ యూ క్రై. సిలువలో నీకు అవుతుంది ఫ్రై. అవల పుట్టేశాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు వచ్చేశాడు అపవాది. ఇది జరగకూడదనే, ఈ క్రిస్మస్ రాకూడదనే కదా మన చావు ఇంతకాలం. వచ్చేసింది, ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈ యూదులను పరిపాలించేవాడు మనోడే, హేరోదు. అర్జెంటుగా ఈ మెసేజ్ అందించాలి హేరోదుకి. పాపం జ్ఞానులు బేత్లెహేమ్కి వెళ్ళాల్సిన వాళ్ళు యెరూషలేంకి వచ్చారు. ఇక్కడ జోక్ ఏంటంటే, ఎవరికైతే చెప్పకూడదు ఆడికే చెప్పాడు వచ్చి ఇల్లు. యూదుల రాజు దగ్గరకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు అంటే బీపీ రేజ్ కాదు.
ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి ఎవరంటే ఎట్లా చూస్తాడు చెప్పండి మనల్ని. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని హేరోదుని అడిగితే మెంటల్ ఎక్కింది మనోడికి. 2 సంవత్సరాల లోపున్న మగ పిల్లలను లేపేయాలి. అసలు పుట్టకూడదనే వాళ్ళ ప్లానింగ్. పుట్టాడు. నన్ను కొట్టాలంటే ముందు పెరగాలిగా, పెరుగక ముందే లేపేస్తే. నాకు అనిపిస్తుంది దేవుడు ఈ అపవాది గేమ్స్ చూసి ఒక రకంగా నవ్వుకుంటూ, ఒరే ఆ హేరోద్ అనేవాడు కూడా మెసేజ్ వెళ్ళింది, ఇప్పటికైనా మించిపోయలేదు, ట్రై చేయి అన్నట్టుంది. అది ఇప్పటికైనా మించిపోయలేదు, ట్రై చేయి. సామాన్యుడిగా పుట్టాడు, ట్రై చేయి, ట్రై. సామాన్యుడినే పెరుగుతున్నాడు. ఎన్నో మార్లు ఆయన రాళ్ళు తీసుకొని కొట్టాలని భలే ట్రై చేశారు వీళ్ళందరూ కూడా, వర్కౌట్ అవ్వట్లా. ఎందుకో చెప్పనా, ప్రభు ఒక మాట చెప్పాడు, నా ప్రాణం వాళ్ళు ఎవరు తీసుకోవడానికి. యోహాను సువార్త 10 ఆయన ఏం చెప్పాడు చూడండి. 10వ అధ్యాయం యోహాను సువార్త 18వ వచనంలో ఇదొక ఛాలెంజ్. యోహాను సువార్త 10:18 ఎనిబడి ఎవడును అంటే ఎవడును అంతే, ఎవడైనా సరే, ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను. అర్థమైంది పాయింట్? వాళ్ళు రాళ్ళు ఎత్తుకొని వచ్చినా ఇంకేమైనా ఎత్తుకొని వచ్చినా ఎవడు నా ప్రాణాన్ని తీసుకోలేడు, నేనే పెడతాను. సంకల్పం, ఉద్దేశం. ఆ సంకల్పము చెరగనిది గనుక హేరోదు చంపలేకపోయాడు, పరిసయ్యులు చంపలేకపోతున్నారు, యాజకులు చంపలేకపోతున్నారు. అనేక మార్లు అనేక అపనిందలు వేసి ఆయన రాళ్ళు తీసుకొని కొట్టి చంపాలనేటువంటి ప్రయత్నం చేస్తుంటే ఆయన ఇస్తున్న స్టేట్మెంట్ ఏమిటి? ఎవడు నా ప్రాణం తీసుకోలేడు, ట్రై. ఒకరోజు శిష్యులను పిలిచి, పస్కా పండుగ వస్తుంది, ఆ పండుగలో నేను ప్రాణం పెడతాను. పస్కా పండుగ వస్తుంది, పండుగల్లో ప్రాణం పెడతాను ముందే చెప్పాడు. విషయం చెప్పనా, మనం అనుకుంటాం పండుగలో పరిసయ్యులు, పండుగలో యాజకులు, పండుగలో పెద్దలు అందరూ కలిసి రోమీయులకు ప్రభుని అప్పగించి చంపేశారని మనం అనుకుంటున్నాం. అబ్బే, పండుగలో చంపడం అనేది వాళ్ళ ప్లానింగ్ కాదు, పండుగ అయిన తర్వాత చంపాలనేది వాళ్ళ ప్లానింగ్. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఒక వచనం చూద్దాం. మత్తయి సువార్త 26, మత్తయి సువార్త 26వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. మొదటి నుంచి 5 వచనములు రాసుకుంటుంటే, మత్తయి సువార్త 26వ అధ్యాయం మొదటి నుంచి 5 చూద్దాం. యేసు ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తర్వాత జరిగినదేమనగా, ఆయన తన శిష్యులను చూచి 2 దినములైన పిమ్మట ఏమొచ్చును, పస్కా పండుగ వచ్చుననియు. నెక్స్ట్ మాట, అప్పుడు పండుగ వచ్చును, అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడునని మీకు తెలియనని చెప్పిన. ఎందుకంటే ముందే చెప్పాడు కనుక. చెప్పండి, తాను ఎప్పుడు మరణించబోతున్నాడని ప్రభు ముందే చెప్పాడు. పండుగ వచ్చినప్పుడు, అంటే పండుగలో. అది 2వ వచనం. ఇప్పుడు 3వ వచనం చూద్దాం. 3వ వచనం నుంచి ఎంత వ్యత్యాసం ఉంటుందో. ఆ సమయమున ప్రధాన యాజకులును ప్రజల పెద్దలును కయపాను ప్రధాన యాజకుని మందిరంలోనికి కుడి వచ్చి యేసును మాయోపాయము చేత పట్టుకొని చంపవలెనని ఏకమై ఆలోచన చేసిరి. అయితే, అండర్లైన్ చేద్దాం, అయితే ప్రజలలో అల్లరి కలుగకుండునట్లు వాళ్ళ ప్లానింగ్ ఏంటి? పండుగలో వద్దని చెప్పుకొనిరి. పండుగలో వద్దు చంపడం, పండుగ అయిన తర్వాత చంపుదాం. ప్రభు అన్నాడు, పండుగలోనే చచ్చిపోతానని అన్నాడు. అంతే, చచ్చినట్టు పండుగలోనే చంపారు. వాళ్ళ ప్లానింగ్లో ఇది లేదు, వాళ్ళ షెడ్యూల్లో ఇది లేదు. వాళ్ళ సంకల్పం వేరు, ఆఫ్టర్ ఫెస్టివల్. దేవుని సంకల్పం డ్యూరింగ్ ద ఫెస్టివల్.
అది పస్కా పండుగ. పస్కా పశువుగా ఆయన మరణించాలి. అవును, ప్రతి ఏటా పస్కా పండుగలో ఒకరిని విడుదల చేయడం నాకు అలవాటే కదా, మరి ఎవరిని వదలమంటారు? యేసునా బరబ్బానా అని అడుగుతున్నాడు ఈయన. 27వ అధ్యాయము మత్తయి సువార్త. పిలాతు అడుగుతున్న మాట 27వ అధ్యాయం 15 నుంచి చూద్దాం, 15 నుంచి. జనులు కోరుకొనిన ఒక ఖైదీని పండుగలో విడుదల చేయుట అధిపతికి వాడుక. ఆ కాలమందు బరబ్బాను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాలలో ఉండేను. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేనెవనిని విడుదల చేయవలెనని మీరు కోరుచున్నారు? బరబ్బనా లేక క్రీస్తనబడిన యేసునా అని వారిని అడిగాను. అంటే ఇక్కడ కూడా ప్రయత్నం జరుగుతుంది ఆయన శిలువ దగ్గరికి వెళ్ళకుండా. బంట్రౌతులు రాగానే, శిష్యులందరూ పారిపోగానే ఆయన కూడా పారిపోతాడు అనుకునే ఇస్కరియోతులోకి దూరాడు. యూదాలోనికి దూరిన వర్కౌట్ అవ్వట్లా. నువ్వు చేయాల్సింది చేయి అన్నాడు అంతే. యూదా, నువ్వు చేయాల్సింది చేయి. పారిపోయే యేసును పట్టుకొని లేపేస్తే సంకల్పం చెరిగిపోతుందిగా అని వాడి ప్లానింగ్. బంట్రౌతులను చూసి పారిపోతాడనుకుంటున్న యేసు ప్రభు బంట్రౌతుల దగ్గరకు వచ్చి ఎవరిని వెతుకుచున్నారని అడిగారు. ఎగిరిపోయాయి ఫ్యూజులు సాతానికి. లెక్క ప్రకారం ఆయన పారిపోవాలే, వస్తున్నాడేంటి? ఎవరి నుండి పారిపోవాలో ఆరు దగ్గరికే వచ్చాడు. ఎవరిని ఎదుగుతున్నారని అడిగాడు. ఫలానా ఆయన్ని. నేనే అన్నాడు అంతే. దెబ్బకు కొలాప్స్. డాక్టర్లు వచ్చి చెక్ చేసిన పోదగాడు లేవట్లేక పారిపోవాలిగా. పారిపోవడానికి వచ్చినోడు కాదు, నిన్ను కొట్టడానికే వచ్చినోడు. అసలు నిన్ను కొట్టడానికే పుట్టినోడు. అపవాదిని వాని క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైంది. ఎప్పుడో చెప్పాడు ఆదికాండము 3:15 కొడతాడురా, దానికంటే ముందు పొడతాడురా. పుడతాడు అన్నవాడు పుట్టాడు, కొడతాడు అన్నవాడు కొట్టాడు. ఎక్కడా ప్రవచనం? ఎక్కడ కొట్టాలి? తల మీద. కొట్టును అనే తెలుగు పదం చూస్తున్నామని ఆంగ్ల భాషలోకి వెళితే క్రష్. క్రష్. సర్పముతో సాతానును పోల్చి సిలువలో ఆ సాతాను తల క్రష్. చెప్పండి, ఏ పామునైనా తల మీద కొడితే దానికి నెక్స్ట్ స్టేజ్ ఏంటి? చావే, ఇంక బతుకులేదు. పాముకు దెబ్బ ఎక్కడ పడినా అది వేరే సంగతి, కానీ తల మీద పడకూడదు. మనము తల మీద చావు దెబ్బేస్తే సర్పానికి కాసేపు కొట్టుకుంటుంది, తోక అల్లాడిస్తుంది, అది కాసేపే. 2000 సంవత్సరాల క్రితం పుట్టిన యేసు సిలువలో సాతానును కొట్టాడు. పుట్టిన యేసే కొట్టిన యేసు. పుట్టిన యేసే కొట్టిన యేసు. దెబ్బ పడడం ప్రవచన నెరవేర్పు సిలువలో జరిగింది. సాతాను తలపై, సర్పము తలపై. ఒక గుడ్ న్యూస్ చెప్పనా? శుభవార్త చెప్పనా? సాతాను అనే సర్పం ఈరోజు మనందరితో తలకాయతో ఫైట్ చేయట్లా. తలకాయ ఆల్రెడీ చచ్చింది, తోకనే తిప్పుతోంది ఇప్పుడు మనందరితో. ఇక్కడ కోసం ఏరిపోయిందంటే ఆ తోకకు భయపడి మనం వెళ్ళిపోతున్నాం. తలను ఆయన కొట్టాడు, తోకను కొట్టమని బెత్తమును మనకిచ్చాడు. అదే వాక్యం. వాక్యం అనే బెత్తముతో సాతాను యొక్క తోకను కొట్టమంటే వాక్యాన్ని పక్కన పెట్టేసి పారిపోతున్నాం మనం. ఎంత వీక్ ప్లేయర్స్ చూడండి, మనము ఎంత వీక్గా ఉన్నామో చూడండి.
కొట్టొద్దు, కొట్టాలా లేదా? యేసుతో టీవీగా నడవాలా లేదా? రారాజు సైన్యమందు నిలవాలా లేదా? సాతాను శోధనలెన్నైనా అంబుల పొదిలో నుంచి దేవుడిచ్చిన ఈ వాక్యం అనే అస్త్రాన్ని తీసుకొని సాతానును కొట్టాలి. క్రిస్మస్ అంటే మనకి ఇలా అర్థం కావాలి. చెప్పండి, కొడతాడు కంటే ముందు పుడతాడు అనే ప్రవచనం ఏదైతే ఉందో ఆదికాండంలో, అది చెప్పింది ఆదికాండంలోనైనా సంకల్పం, ఇది నిత్య సంకల్పం. ఆదాము హవ్వలు పుట్టిన తర్వాత డిజైన్ చేయబడింది కాదు ఇది. జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రెపిల్ల, జగత్తు పునాది వేయబడకమునుపే ఈ ఏర్పాటు, ఇది దేవుని నిత్య సంకల్పం. ఆపడం ఎవడికైనా తరమా? ఇది దేవుని చెరగని సంకల్పం. ఆ క్రీస్తు యేసు ప్రభు కార్చిన రక్తము నుండి పుట్టిన వ్యవస్థే ప్రపంచములో ఆయన సంఘము. క్రీస్తు సార్వత్రిక సంఘం. మనం అందులోనికి వచ్చాం. విషయం ఏంటంటే, ఈ క్రీస్తు సార్వత్రిక సంఘాన్ని నామరూపాలు లేకుండా లేపేయాలనే పిల్లాటలు కొన్ని ప్రపంచంలో జరుగుతూనే ఉంటాయి. అంటుంటారు కొంతమంది, క్రైస్తవ సంఘాలు లేకుండా చేయాలి ప్రపంచంలో, క్రీస్తు సంఘాలు లేకోకుండా చేయాలి ప్రపంచంలో. ఈ డైలాగులన్నీ వింటున్నప్పుడు ఆకాశమందు ఆసీనుడైన వాడు ఏం చేస్తుంటాడు? నవ్వుచుంటాడు, అపహసించుచుంటాడు. మీ బాబులకే చేతగాలే ఇక్కడ. ఆడు కొట్టించుకొని సైలెంట్ అయిపోయాడు. ఇప్పుడు విస్తరిస్తున్న క్రీస్తు సంఘం, విస్తరిస్తున్న క్రీస్తు సార్వత్రిక సంఘం ఎందుకు విస్తరిస్తుందని మీరు అడిగితే, ఇది చెరగని దేవుని సంకల్పం కనుక. విషయం చెప్పనా? ఆయన సంఘములో ఉంటూ మనం ప్రయాణం చేస్తే మన రక్షణను, మన భవిష్యత్తును ఎవ్వడు చెరపలేడు. ఇది సువార్త. ఏదైనా వనములో ప్రారంభమైన క్రీస్తు సువార్త, క్రిస్మస్ సువార్త. ఈ సువార్తను వినే ఒకప్పుడు మనం ఆకర్షింపబడి సిలువ దగ్గరకు వచ్చి ఆయన కార్చిన రక్తంలో మన జీవితాలు కడుక్కొని మారుమనసు పొందిన తర్వాత ఈరోజు ప్రభు యొక్క సంఘంలోనికి వచ్చాం. చిన్న చిన్న ఇబ్బందులు, చిన్న చిన్న ఇరుకులు, చిన్న చిన్న బెదురులు మనకు కనబడుతున్నప్పుడు నవ్వాలంతే. నువ్వా నన్ను భయపెట్టేది? నువ్వా నా రక్షణను కదిలించేది అని అపోస్తలుల బోధ ఎందును, సహవాసమందును, ప్రార్థన ఎందును, రొట్టె విరుష్ట ఎందును ఎడతెగక ఉంటూ ఈ యుద్ధము చేస్తే ఎవడు మనల్ని కదల్చలేడు. ఇది దేవుడు మనకిచ్చిన ఆయుధం, సంఘం, వ్యవస్థ, వాక్యం. ఈరోజు మీలో ఎవరైనా, ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా ఇంకా సిలువ దగ్గరికి రాకుండా, ప్రభువును రక్షకునిగా స్వీకరించకుండా, పాపాల నిమిత్తం మారుమనసు పొంది అతిక్రమములను దాచిపెట్టి ఇంకా అలాగనే దూరంగా ఉంటే, వాక్యం చెబుతున్న మాట ఇందాక కూడా వాక్యంలో గుర్తు చేయడం జరిగింది. ప్రయాసపడి, మొదటి వర్తమానంలో, భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి అనే పిలుపు ఓపెన్గా ఉంది. ఈరోజు త్వరితగతిన ఈ 2024వ సంవత్సరం ముగింపులో ఉండగా ఎందుకు ఒక మంచి నిర్ణయం తీసుకొని సిలువ దగ్గరకు వచ్చి, మారుమనసు పొంది ప్రభు దగ్గరకు వచ్చి, పాపాలు ఒప్పుకోలు ప్రార్థన చేసి, ఆయన కార్చిన రక్తంలో జీవితాన్ని కడుగుకున్నట్టుకు సూచనగా బాప్తిసం తీసుకొని ఎందుకు ఈ సంఘంలోనికి రాకూడదు? సార్వత్రిక సంఘంలో ఎందుకు చేర్చబడకూడదు? వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఈ 2024వ సంవత్సరమును 2025వ సంవత్సరం, రాబోయే సంవత్సరం, దాన్ని చూడకుండా కన్ను మూసే వాళ్ళు ఎందరో ఉన్నారు. అందుకే నేడే రక్షణ దినం, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం అని బైబిల్ చెబుతోంది. ఇంత గొప్ప అవకాశం మన ఎదురుగుండగా నిర్లక్ష్యం చేస్తే మనము ఎలాగూ తప్పించుకుందాము? ఇంత చరిత్ర విన్న తర్వాత
ఆయన సంకల్పం చాలా బలమైనదని, చాలా శక్తివంతమైనదని, సాతాను తరమే కాలేదని, ఇంత అద్భుతమైన బలం, ఇంత అద్భుతమైన భరోసా మన కళ్ళ ముందు కనబడుతుండగా దీన్ని ఎందుకు మనం వినియోగించుకోకూడదు? అది ఈరోజు మన కళ్ళ ముందున్న ప్రశ్న. ఎవరినో నమ్ముకొని, ఎవరి మాటల మీదనో భరోసా పెట్టుకొని, నిరీక్షణ ఉంచి మనం ప్రభువుకు దూరమై బతకడం కంటే, ఈ చరిత్ర అంతా విన్న తర్వాత మానవుల ఆలోచనలే అస్థిరములని, దేవుని తీర్మానమే స్థిరమని, ఆయన సంకల్పమే స్థిరమైనదని, అది చెరగనిది అని ఈ క్రిస్మస్ వాతావరణంలో మనం నేర్చుకుంటున్న మరొక నూతన పాఠం. ఆలోచిద్దాం. ఆత్మీయ జీవితంలో పడిపోకుండా బలంగా నిలబడుతూ ప్రభు మీద ఆధారపడి మనం ప్రయాణం చేద్దాం. ఇది క్రిస్మస్ మెసేజ్ నంబర్ 26. దేవుడి మాటలన్నీ మన హృదయాలలో తన మహిమార్థమై మన క్షేమం కొరకు బహుగా దీవించి ఫలింపజేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ సంకల్పం చెరగనిది అని, అది ఎంతో ఉన్నతమైనదని, అది ఎంతో బలమైనదని, శక్తివంతమైనదని ఈ రాత్రి మేము నేర్చుకున్న ఒక అద్భుతమైనటువంటి సత్యం. ఆ సంకల్పానుసారంగా శిలువ దగ్గరికి వచ్చి ఎవరైనా సరే రక్షణ పొందాలనేది మీరు చేసిన ఏర్పాటు. ఆ ఏర్పాటు మా కళ్ళ ముందు కనబడుచూ ఉంటుండగా తండ్రి, ప్రతి ఒక్కరూ కూడా దీనిని వినియోగించుకునేటువంటి, సద్వినియోగపరుచుకునేటువంటి వివేకమును, జ్ఞానమును తండ్రి వారు గ్రహించి మీ చిత్తానుసారంగా ప్రతి ఒక్కరూ కూడా రక్షణ అనుభవంలోనికి వచ్చేటకు సహాయం చేయమని వినబడిన, విత్తబడిన ఈ మాటలన్నీ నాయనా మరి మా అందరి హృదయాలలో మీ మహిమార్థమై ఫలించుట కృప దయచేయమని యేసు క్రీస్తు ప్రభువారి మిక్కిలి ఘనమైన శ్రేష్టమైన నామములోనే ఈ ప్రార్థన మనవులు మీకే సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి, ఆనాడు దావీదు గారు పలికిన